హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్. ఏదైతే మీరు ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో, ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా మంచి బడ్జెట్లో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. సో ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో అంత మంచిగా అయితే క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి బ్రాండెడ్ అయితే ప్రతి మెటీరియల్ కూడా బ్రాండెడ్ అయితే వాడడం జరిగింది. సో ఇల్లు మొత్తం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా క్రాక్స్ రాలేవు, అంత మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేసిర్రు. నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఏదైతే మీరు ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో, ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి 110 గజాలలో నార్త్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేసిర్రు. సో దాంతోపాటు ఈ ఇంటి ముందు వచ్చేసి మీకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. సో మీకు హౌస్ వచ్చేసి G+1లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 110 యాడ్స్, నార్త్ ఫేసింగ్, 30 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. సో ఇల్లు చూస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేసెస్గా అయితే రావడం జరిగింది. దాంతోపాటు మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సో 1 BHK కాదు ఫ్రెండ్స్, 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి హాలు, బెడ్రూము, కిచెను, సో దాంతోపాటు మీకు చిన్నగా పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో గ్రౌండ్ ఫ్లోర్లో కూడాను మీకు వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ రూప్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి ఫాల్ సీలింగ్ అయితే చేపేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్. అదేవిధంగా మీకు G+1 కన్స్ట్రక్షన్లో కూడాను. సో దాంతోపాటు క్లియర్గా ఏంటంటే మీకు టోటల్ కూడా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అయితే వాడడం జరిగింది. సో ప్రతిదీ కూడా మంచి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సో మీకు ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు రెంట్కి ఇచ్చి మీరు పైన G+1లో కూడా మీరు ఉండొచ్చు. సో పైన అయితే కొంచెం స్పేసెస్ అయితే రావడం జరిగింది రూమ్స్ వచ్చేసి. సో కింద కూడా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కువ కంజెస్టెడ్ కాకుండా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్, రూప్ లైట్స్ చాలా మంచిగా అయితే అద్భుతంగా అయితే చేయడం జరిగింది. చాలా కూల్గా అయితే ఉండడం జరుగుతుంది. చాలామంది ఓన్లీ సీలింగ్ ప్లాస్టరింగ్ చేసి ఇస్తే బాగుంటుందని అంటుంటారు. ఏంటంటే ఇది ఎండాకాలం అయినా సరే, ఏ కాలంలో ఉన్నా కూడా, ఏ సీజన్లో అయినా మీకు జర కూల్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఫాల్ సీలింగ్ అయితే చాలామంది ఫాల్ సీలింగ్ అయితే చేయించుకుంటారు. అట్రాక్టివ్గా ఉంటుంది, దాంతోపాటు కూలింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఫాల్ సీలింగ్ అయితే చేయించుకుంటారు. గుడ్ లుకింగ్ కూడా ఉంటుంది కాబట్టి. సో దాంతోపాటు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే హాలు, బెడ్రూమ్ ప్రతిదీ కూడా మంచి స్పేసెస్గా అయితే వచ్చిందని చెప్పొచ్చు. దాంతోపాటు మనం G+1 కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే సో మీకు అది కూడా చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది. సో మీకు మెట్లకు వచ్చేసి సో టోటల్ కూడా స్టెప్స్కి వచ్చేసి గ్రానైట్ అయితే వాడడం జరిగింది. సో క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్ కూడా గ్రానైట్ అయితే వాడడం జరిగింది. ప్రతి దగ్గర మీకు కాంప్రమైజ్ కాకుండా మంచి గ్రానైట్ అయితే వాడైతే టోటల్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్ కావచ్చు, మెట్లు కావచ్చు, ప్రతి దానికి కూడాను. సో ఈవెన్ మీకు విండో ఫ్రేమ్ కూడా టోటల్ కూడా గ్రానైట్ అయితే పెట్టడం జరిగింది. వీళ్ళు వచ్చేసి కన్స్ట్రక్షన్ మాత్రం చాలా అద్భుతంగా అయితే వచ్చింది. మీరు చూసి అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పొచ్చు. సో అదేవిధంగా మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో G+1 కన్స్ట్రక్షన్, G+1 కన్స్ట్రక్షన్లో మీకు హాలు, బెడ్రూమ్, కిచెన్ ప్రతిదీ కూడా చాలా స్పేసియస్గా అయితే వచ్చింది. దాంతోపాటు ఇంటిపైన మీకు 80-90% బ్యాంక్ లోన్ అయితే రావడం జరుగుతుంది. ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు. పక్కా 80-90% అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు ఈ హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా క్లియర్గా అయితే ఉన్నాయి. ఈసీ కావచ్చు, సీసీ కాపీస్ కావచ్చు, ప్రతిదీ కూడా లింక్ డాక్యుమెంట్లు కావచ్చు, ఎవ్రీవన్ కూడా క్లియర్ ఉన్నాయి. మున్సిపాలిటీ పర్మిషన్లు కావచ్చు, అన్నీ కూడా క్లియర్గా అయితే ఉంటాయి. సో డాక్యుమెంట్ విషయంలో ఎలాంటి మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది కస్టమర్స్కి డౌట్ ఉంది ఏంటంటే ఇది హైడ్రా కిందికి వస్తుందా, లేదా ఇది బఫర్ జోన్లో ఉందా, FTL జోన్లో ఉందా అని. సో ఇది ఎలాంటి బఫర్ జోన్లు కానీ, FTL జోన్ కానీ, సో ఎలాంటి హైడ్రా కిందికి రాదండి. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ చుట్టుపక్కన ఎలాంటి కుంటలు కానీ, చెరువులు లేవు. సో ఈ హౌస్ వచ్చేసి మన రోడ్కి నియర్గా అయితే ఉంటుంది. సో చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. సో దాంతోపాటు మనం క్లియర్గా మాట్లాడుకునేది ఏంటంటే సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైస్లో టోటల్ వచ్చేసి 75 lakhs నెగోషియబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు. సో G+1 కన్స్ట్రక్షన్ నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్. సో 110 యాడ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది 110 గజాలలో. సో ఇంటి ముందు వచ్చేసి మీకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. సో మీకు 75 lakhs చెప్తున్నారు, కానీ చాలా వరకు తగ్గియడం కూడా జరుగుతుంది. సో టోటల్ వచ్చేసి G+1 కన్స్ట్రక్షన్, పార్కింగ్ కావచ్చు, మీకు రోడ్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా మంచిగా అద్భుతంగా అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి సైట్కి రావచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మహబూబ్ నగర్ డిస్టిక్లో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి సైట్కి రావచ్చు. ప్రాపర్టీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా అద్భుతంగా అయితే చేయడం జరిగింది. ఎంత మంచిగా అయితే ప్రాపర్టీ ఉందో అంత మంచి కన్స్ట్రక్షన్, అంత మంచి మెటీరియల్ వాడి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు. సో మీకు సైట్ విజిట్ అయితే చేపించడం జరుగుతుంది. సైట్లు కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఇదే కాకుండా ఇంకా
ఆల్టర్నేట్ సైడ్లు కూడా చూపించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి సైట్కి రావచ్చు. సో వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. సో దాంతోపాటు మన మహబూబ్నగర్ డిస్టిక్లో మీకు ఎవరికైనా ఇల్లు కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నన్ను టెక్స్ట్ చేసినట్లయితే, వాట్సాప్ చేసినట్లయితే సో నేను తప్పకుండా మంచి ప్రాపర్టీ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇల్లు నచ్చితే తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్కి రాగలరు. థ్యాంక్ యూ.